నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం కల్తీ బాధితులకు సిరిసిల్ల వైద్యం అందించారు బాన్స్వాడ ప్రభుత్వ హాస్పిటల్లో బాధితులు పరామర్శించారు సన్నబియ్యం పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుంది నల్లగొండ జిల్లా కొప్పల్లో ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి రాజకీయ అస్తిత్వం కోసం జగన్ కులాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు మాజీ సీఎం జగన్ తీరును తప్పుపట్టిన మంత్రి పయ్యవుల కేశవ్ కల్తీ కల్లు తాగి అస్తావ్యస్తకు గురైన బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు బీర్కాల్ బాన్సువాడ మండల పరిధిలోని కన్నా గ్రామంలో కల్తీ కల్లు తాగి అస్తావ్యస్తకు గురైన బాధితులతో ఆయన మాట్లాడారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన వైద్యులను ఆదేశించారు నసరాబాద్ మండలంలో కొన్ని గ్రామాలలో బీర్పూల్లోని కొన్ని గ్రామాలలో బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పల్ గ్రామంలో బుధవారం శ్రీరామనవమి జాతర మహోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందుకూరు జైవీర్ రెడ్డి సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం పాల్గొన్నారు. అనంతరం కొప్పుల గ్రామంలో ఐకేపీ పిఏసిఎస్ ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు 500 బోనస్ కూడా ఇస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని, సాగర్ నియోజకవర్గానికి అదనంగా 1500 ఇండ్లు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని మంత్రి పయ్యవుల కేశవ్ ధ్వజమెత్తారు. ఫంక్షన్ను రెచ్చగొట్టేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. అనంతరం జిల్లా వెలుగుప్పలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాప్తాడు పర్యటనలో పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని అన్నారు మంత్రి పయ్యవుల కేశవ్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి. ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము అనంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతోంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య, వర్గాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు, భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది.
ఈరోజు ఎవరి మీదన్నా కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు, తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏఏ ఆధారిత నకిలీ వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి ఏఐ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు పోలీసులు విచారణ చేస్తున్నారు. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్యజాగిరా నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపు ఎల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరసవలలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ నిర్వహణ, ఆహారం, విద్యా ప్రమాణాలపై ఫిర్యాదులు అందడంతో మంత్రి పాఠశాలను సందర్శించి ఆహార పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత, బాలికల భద్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. మంత్రి పిల్లలతో మమేకమై పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని, పలు రకాల దోపిడీలతో ప్రభుత్వాన్ని నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం పటిష్టమైన పారదర్శక విధానాలతో ఎటువంటి అవకతవకలు అవకాశం లేని నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఎగ్జైమ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ అన్నారు. పారదర్శక విధానాలతో ఎటువంటి అవకతవకలు అవకాశం లేని నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఎగ్జైమ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని డిశ్చార్జీలని నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకొని కొత్త పాలసీ పేరుతో వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేశారన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు, ఈఎస్లు, ఏసీలు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు, ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. చిల్లుకూరు మండలంలోని తాబేళ్ల పిల్లలను సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం, గుమ్మళ్ళ, దిబ్బ బీచ్ లోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. వాడవుగా ఈ నేచర్ ని కాపాడడానికి కోసం ఈ చిన్న యాక్టివిటీ
ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది. మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా, ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా, ఈ మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా, ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం, ఈ తాబేళ్లు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి. సో పొల్యూషన్ ఎంత ప్రివెంట్ చేస్తుందంటే దీనివల్ల ఎన్నో ఎన్వైరన్మెంటల్ మనకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ యొక్క మాకు జిన్నాల్ వాళ్ళకు, డిఎఫ్ఓ గారికి, ఈ ఎన్జిఓ ట్రస్ట్ ట్రీ ఫౌండేషన్ అనే వాళ్ళకి, ఈ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఈ పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ట్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు సహకరించి మా వాళ్లతో చేయించారు. ఇది చాలా గొప్ప విషయం. చాలా చిన్న 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 దాంతో డిజైన్ తోని ఇన్ని మొత్తం 10,000 తాబేళ్లు ఈ రోజు ఈ వారం 15 రోజులు సీలో వదులుతున్నాం. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని విద్యా హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక కాశీబాగ్ హనుమాన్ మందిరం నుండి అయ్యప్ప స్వామి ఆలయం వరకు వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు, ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కల్తీ పాజిటివ్ వైద్యం అందించారు. సన్నబియ్యం పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తోంది. నల్లగొండ జిల్లా కొప్పల్లో ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. రాజకీయ అస్తిత్వం కోసం జగన్ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. మాజీ సీఎం జగన్ తీరును తప్పుపట్టిన మంత్రి పయ్యవుల కేశవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.